ఏదో మంచి మాటలు చెప్పు. ఏం చెప్పాలి? హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నాగలక్ష్మి, మాది పెదకాకాని. మా ఊళ్ళో 3 ప్రతిష్టలు ఉన్నాయండి. ఒకటి తోట, 2 చెప్పాలే, ఇంకోటేమో దర్గా అండి, ఇంకోటేమో శివాలయం. రోజుకొకటి మీకు తప్పకుండా నేను ఒక్కొక్కటి టెంపుల్ చూపిస్తూ ఉంటాను మీకు. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం మేము. దయచేసి మమ్మల్ని కూడా ఆదరించి మీరందరూ మా వీడియోస్ కూడా చూస్తారని కోరుకుంటున్నామండి. ఆర్థికంగా మమ్మల్ని కూడా బాగా చూస్తారని అందరికీ మన్నాత. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు వందనాలు వందనాలండి. నేను చర్చికి వెళ్తానండి. సోమవారం తోటకి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారండి. బాబు గారు బాగా చెప్తారు. అసలు ఆయన మాట్లాడుతుంటే మాకు అక్కడి నుంచి ఎక్కడికి కదల బుద్ధి కాదు. ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒకసారి తోటకు వచ్చి మీరు ప్రార్థన చేసుకొని బాబుగారి చేత ఆశీర్వాదం పొందండి. తప్పకుండా మీరు సంతాన సాఫల్యం మీకు కలుగుతుంది. అదేనండి, మేము దేవుడు మాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు, మీరందరూ మా వీడియోస్ ఏమైనా చూస్తున్నందుకు అందరికీ వందనాలు. దేవాతి దేవుడికి వందనాలు. తోటలో భోజనం కూడా పెడతారండి. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ హాయిగా ఇక్కడ తృప్తిగా భోజనం కూడా చేయొచ్చు. ఎలాంటి అన్ని రకమైన సౌకర్యాలు ఉన్నాయండి. ఎలాంటి అసౌకర్యం ఇక్కడ ఉండదు. ఉచితంగా భోజనం పెడతారు. కావాల్సిన ఏవైనా కూడా అన్నీ దొరుకుతాయండి. అందరికీ మన్నాత. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ బాగుండాలి. అందరికీ ఆ ప్రభు ఆశీర్వాదం ఉండాలి. మీరందరూ బాగుండాలి. మీతో పాటు మేము బాగుండాలి. మీ అందరి మనసుల్లో మేము గెలుచుకోవాలి. మా వీడియోస్ అన్నీ మీరు చూడాలి. అందరికీ మన్నాత.